ఓకే. మీకేమన్నా అర్థం అవ్వట్లేదంటే చెప్పండి నాకు. సో, అప్పుడు దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. మీరు హుహు. ఓకే. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ సుదర్శన్‌కి జై. జై. ఇంకోటి మీ అందరికి తెలుసు కదా! ఇప్పుడు ఇది ఇంకా 3, 4 రోజుల్లో మనకి రథయాత్ర ఉన్నది 7వ తారీఖు. అవును. హ్మ్. అయితే మనకి స్నానయాత్ర తెలుసు గదా! దాని గురించి దాని యొక్క ప్రాశస్త్యం తెలుసు కదా! స్నానయాత్ర యొక్క యెస్. ప్రాముఖ్యత అవన్నీ. ఓకే. మంచిది. యెస్ బ్రదర్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ సుదర్శన్‌కి భద్రమాతాకి జై జగన్నాథ్. గౌనితాయకి జై. ఓకే మాతాజీ. ఫస్ట్ మనం భగవద్గీత డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాతకి లాస్ట్‌లో ఒక 15 నిమిషాలు ఏకాదశి గురించి కూడా మాట్లాడుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపః తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం విష్ణుగురు. మాతాజీ శ్లోకం చూపించండి అమ్మా. ఎస్ ప్రభు. 1 సెకండ్ ప్రభు. 1 సెకండ్. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ హరే ప్రణామం. కృష్ణ. ప్రణామాలమ్మా. బాగున్నారా? హరే మనకి కృష్ణ. ఇంతకుముందు హరే కృష్ణ. ఇంతకుముందు 40వ శ్లోకంలో చూసుకుంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీకు ముందు నుండి వెనుక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములు నర్పించుచున్నాను ఓ అనంత వీర్య. నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వ వ్యాపకుడు కనుకనే సర్వము నీవే అయి ఉన్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు? యాక్చువల్ గా ఆయనకి అర్థం అవ్వట్లే. ఫస్ట్ లో ఈ విరాట స్వరూపం చూసే వరకు కూడా ఆయన ఫ్రెండ్ లాగా భావిస్తూ ఉన్నాడు. కృష్ణుని యొక్క నిజ స్వభావం నిజ స్వరూపం తెలుసుకోలేకపోయారనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విరాట స్వరూపాన్ని చూపించారో ఆయన అర్థమైపోయింది. అయ్యో నేను ఎన్ని రోజులు నేను చాలా తప్పుగా మాట్లాడాను ఈయన గురించి. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. మనం ఈ శ్లోకంలో చూసుకుందాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేతం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చావహస్సాత్తమా సత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోతవ్యా వాప్యచ్యుత తత్సమక్షం తక్షామయేతా మహ్మా ప్రమేయం. నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునుగా భావించి ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని సంబోధించి ఉంటిని. ప్రేమతో గాని లేదా మూర్ఖత్వంతో గాని
నేనొనరించిన దాని అంతటి నీ దయతో క్షమింపుము. మనము విశ్రాంతి గైకొన్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాకోలముగా అఘోరపరిచి ఉంటిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నింటికి నన్ను క్షమింపుము. ఇది ఎంత ఇది యాక్చువల్‌గా చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి ఇందులో. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మనకి భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? అర్జునుడు చెప్తున్నాడమ్మా ఈ శ్లోకము. ఏం చెప్తున్నాడంటే, సఖేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. మనం భగవంతుని ఏం చేస్తుంటాం? ఓ ఆయన యాదవుడు, కృష్ణ పరమాత్మని యాదవుడు ఇట్లా సంబోధిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకోటి ఏం చెప్తారంటే కొంతమంది ఈ అజ్ఞానులు తెలియక ఈ ఇదొక నానుడిలో బాగా అలవాటైపోయింది జనులకు. కృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను నిన్ను అని చెప్పేసి ఎవరినన్నా జైలుకు పంపించాలి అని అంటే అది ఎంత పనికి మాలిన ఎగ్జాంపుల్ అనమాట, ఉదాహరణ. భగవంతుని అది శ్రీకృష్ణ అవతారం గాని వారి యొక్క లీలలు గాని వర్ణనాతీతమైనవి. ఇది అది అని చెప్పలేం మనం. అది తెలియాలి మనం, ఎందుకంటే ఆ యొక్క అవగాహన లేక మనం చాలా తప్పుగా. నాకెందుకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందమ్మా. సో అది చాలా తప్పుగా మనం ఆ యొక్క అవగాహన లోపంతో భగవంతుని ఈ విధంగా మనం వర్ణిస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది ఏం చెప్తారు, యాదవుడు ఆయన. కొంతమంది చెప్తుంటారు ఆయనకి చాలా మంది భార్యలు ఉన్నారు. అదంతా మనకి అవగాహన లేక అది చేస్తాం అన్నమాట మనం. అవగాహన ఎందుకు కోల్పోయాం మనం? ఎందుకంటే భగవంతుడి నుంచి మనం దూరంగా మరల మరలచబడ్డాం అన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక పిల్లవాడు చిన్నప్పుడు నడుస్తూ ఉంటాడో మనం ఏం చేస్తుంటాం, ఫస్ట్ తొలి అడుగులు వేసేటప్పుడు తల్లిదండ్రులు భయపడతారు, కింద పడతాడేమో అని చెప్పేసి. అయితే పిల్లవాడు నడిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడిని ఏం చేస్తుంటాం, నిప్పు కనపడుతూ ఉంటుంది మంచిగా, అది మెరుస్తూ ఉంటుంది, కనపడుతుంది. వీడికి ఉత్సాహత బాగా ఆ ఉత్సాహంతో ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుంటాడు. మనం వద్దు వద్దు అని చెప్తాం, పట్టుకుంటాడు. పట్టుకున్నా గాని తెలుస్తుంది వాడికి. ఇప్పుడు మనం కూడా అంతే, భగవంతుణ్ణి వదిలిపెట్టి పోయామన్నమాట. వదిలిపెట్టి పోయి ఇక్కడికి వచ్చాము. ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భవదుఃఖ సాగరములో మునిగిపోయి ఇదే లోకం అని చెప్పేసి భావించి మనకి కృష్ణునికి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి, అప్పుడు మనకి నోటికొచ్చినటువంటి ఎటువంటి మాటలతో ఒక ప్రేలాపనలతో భగవంతుని మనం సంబోధిస్తూ ఉంటాము. ఓకే. కొంతమంది చెప్తారు, అరే ఆయనకి మనస్సు లేదని చెప్తారు. కొంతమంది చెప్తాడు ఆయన అసలుకి అందరిని కూడా శిక్షిస్తాడు అని చెప్తారు. ఆయన ఆ ప్రేమ అనేది మనకి తెలియదనమాట. దానికి మనం నోచుకోలేకపోతున్నాము. ఆ ప్రేమని మనకి నోచుకునే విధంగా ఆ యొక్క ప్రేమకు మనం సార్థకత చేసుకునే విధంగా మనకి ఈ ప్రభుపాదుల వారు అవకాశం కల్పించారు. సో ప్రభుపాదుల వారు కల్పించారు. ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఏం చెప్తారంటే, మీకు మీకు ఎప్పుడైతే ఎవరో మాట్లాడుతున్నారు, నేను ఆపాను. సో దయచేసి మీరు సైలెంట్ లో పెట్టండి. మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో భగవంతుడి లీలలు అర్థం చేసుకోవాలంటే చాలా అవగాహన అనేది ఉండాలి మనకి. ఒక గురువు రూపంలో మనకి దానిని
ఈ పొందగలుగుతా అనమాట. ఏ విధంగా మనకి అర్హత అనేది యాక్చువల్‌గా లేదు. మనకు గురువు కల్పిస్తారు అర్హత అనేది. అర్హతని మనం సాధించాలి అనంటే మనకు కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. యాక్చువల్‌గా ఈరోజు మనం ఈరోజు కూర్చొని ఇక్కడ చాలా మంది పాటించవచ్చు ఏకాదశి నాకు తెలిసి. ఎందుకంటే ఇంకా చాలా మంది పెద్దవాళ్ళున్నారు ఇక్కడ. కాపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో ఏమవుతుందంటే ఆహ్ వారికి భక్తి అనేది చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు భక్తి నుంచి. మనం ఏం చేస్తాం? సో, భక్తి అనంటే ఓన్లీ హ్మ్. మందిరాలకు వెళ్ళేసి, సో, భగవంతునికి ఒక పూలు సమర్పించి, కొబ్బరికాయని కొట్టేసి, ఇంగ దండం పెట్టేసుకొనొస్తే అయిపోయిందనుకుంటాం. యాక్చువల్‌గా భక్తి అనేది ఏందంటే, మనం దినంలో ఉన్నటువంటి ఈ యొక్క 24 గంటలలో ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా భక్తిని చేయొచ్చనమాట. నవవిధ భక్తి ద్వారా ఏదో ఒక రూపంలో భగవంతునికి ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క క్షణము కూడా భగవంతుని సేవలో మనల్ని మనం ఆహ్, వినియోగించుకోవచ్చు. అది ఎవరైతే చేస్తారో వారు భక్తులు అనబడతారు. మనకి ఏకాదశి ఉన్నది. ఈ ఏకాదశి ఏం చేస్తుంది? ప్రతి ఒక్క 11 రోజులకు ఒకసారి అంటే మనకి దశమి నిన్న, ఈరోజు ఏకాదశి. ఈరోజు ఈ ఏకాదశి వచ్చింది. ఏకాదశిని మనం వినియోగించుకోవాలి. ఏ విధంగా వినియోగించుకోవాలి? ఈ ఏకాదశిని ఎంతటి నిష్టతో పాటిస్తే అంతటి భక్తి లభిస్తుంది మనకి. సో, దీని గురించి ఈ భగవద్గీత అయిపోయిన శ్లోకం అయిపోయిన తర్వాతకి మాట్లాడుకుందాం. సో, మనకి ఇక్కడ కృష్ణుడి గురించి అర్జునుడు ఏం చెప్తున్నాడు? నీ గురించి తెలియక నేను హ్మ్, నీ మహిమలు తెలియక నేనొక మానవ రూపంలో మళ్ళీ కృష్ణ అని చెప్పి పిలుస్తున్నాను. యాక్చువల్‌గా మనం హ్మ్, ఈ ఓ మన స్కూలుకి వెళ్తాము. స్కూలులో సార్ నీ పేరు పెట్టి పిలుస్తామా? ఏమో ఏదో ఒక పేరున్నది. సంథింగ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను పిలిచే పేరు మీలో ఎవరికైనా ఉండవచ్చు. సో, పద్ధతి కాదు. అందుకోసం నేను పేరు ఓకే. నా పేరే చెప్తాను. శ్రీవత్స. శ్రీవత్స శ్యామ్ సుందర్ దాస్. ఏయ్! శ్రీవత్స శ్యామ్ సుందర్ దాస్. ఏంటయ్యా నువ్వు? ఏ ఏం చెప్తున్నావు అని చెప్పేసి పిల్లలు అడగరనమాట. ఒకవేళ వాళ్ళకి నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా ఏం చెప్తారు? హెడ్ టీచర్‌కో లేదంటే పేరెంట్స్‌కో చెప్పేసో పంతులు చెప్పేయి అర్థం కావట్లేదు. మీరొచ్చేసి చెప్పండని జెప్పేసి. సో, ఆ యొక్క ఆత్మ ఆహ్, న్యూన్యత అనేది న్యూన్యత కాకపోవచ్చు. లేదంటే అది ఆ భయం ఉంటుంది చిన్నప్పుడు. కానీ ఏం జరుగుతుంది? కొన్ని రోజుల తర్వాతకి పెద్దయిపోయిన తర్వాతకి సో, మనల్ని మనం భావిస్తాము. మనం గొప్పవాళ్ళం అయిపోయామని చెప్పేసి. కొద్దిగా ఎత్తు పెరగంగానే, కొద్దిగా కండపుష్టి పెరగంగానే నేను గొప్పవాడినయిపోయానని జెప్పేసి. కానీ వారికి ఉన్నటువంటి సౌందర్యము, ఐశ్వర్యము, వారి యొక్క శక్తి, యుక్తులు ఓహ్! అన్నీ కూడా ఈ యొక్క ఆహ్, శాతం కూడా మనం భగవంతునికి సరితూగలేము. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు, అర్జునుడికి ఈనాటి సంబంధం కాదు. వాళ్ళకి జన్మల సంబంధం ఉంది. కృష్ణుడు ఎప్పుడు కూడా అలా చూసుకోడండి. ఇంకోటి చాలా మంది ఇప్పుడు గోపికలు ఉన్నారు. ఆ గోపికలు ఆ భావన మనకి లేదండి. ఆ భావం కావాలి అంటే మనం అర్హులమై ఉండాలి. నాకు తెలిసి అది ఆ గోపికలు భావం అంత ఈజీ కాదండి. సో, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? సో, కృష్ణుని నేను ఈ విధంగా పిలిచాను. అయితే నేను తప్పు చేశాను. నన్ను ఒక్క సెకండ్ మీకిక్కడ. నేను మీకు తప్పు చేశాను అని అర్జున్ చెప్తున్నాడు. అయితే మనకి ఇంతకుముందు గూడా ఈ యొక్క 11 అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం? అర్జునుని గురించి కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని చూసి ఈ యొక్క ప్రకటనతో ఆక్రమితుడైపోయాడన్నమాట. కృష్ణుని యొక్క ఈ యొక్క దివ్య రూపాన్ని చూసేసి ఒక్కసారి గూడా ఇలా ఆశ్చర్యకితులైపోయారన్నమాట. సో, కృష్ణుని యొక్క మహిమను గ్రహించాడు ఇక్కడ. కృష్ణునికి దైనిక స్వభావాన్ని మరిచి ఏ ఏం పిలిచాడు? సాదాసీదాగా వాత్సల్యంతో వ్యవహరించిన సందర్భాలపై పశ్చాత్తాపపడుతున్నాడన్నమాట. అయితే కృష్ణునికి అపార శక్తి మరియు మహిమాన్వితను గమనించినప్పటికీ కృష్ణుడు అర్జునుడితో సన్నిహిత
వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తాడనమాట. ఇది ఒక భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న అంతరంగిక తాత్వికమైన బంధాన్ని సూచిస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క విధంగా ఉంటాడు. దానిని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదనమాట. అరే ఇదేంటి ఆయన వాళ్ళతో స్నేహంగా ఉన్నాడు, సో నాతో లేడు అని చెప్పేసి. ఎందుకంటే మనలో ఉన్న ఒక భావనను బట్టి భగవంతుడు మనకి చేరువ అవుతారనమాట. సో కొంతమంది ఇప్పుడు యశోదమ్మ ఉన్నది. యశోదమ్మ ఏం చేస్తుంది? కృష్ణుడిని ఒక ఆప్యాయతో, వాత్సల్య భావంతో దగ్గరకు తీసుకొని అంతా మంచి చెడులు చూస్తూ కృష్ణుని తప్పు చేస్తే అప్పుడప్పుడు కొట్టటము, అంటే కర్ర తీసుకొని బెదిరిస్తుందనమాట కొట్టకపోయినా కూడా. సో అది అందరూ చేయలేరు ఆ వాత్సల్య భావన అనేది. ఇప్పుడు మనకు కూడా ఎంతో కొంత ఉంటుంది వాత్సల్య భావం. చిన్న పిల్లల్ని చూసినప్పుడు ముద్దుగా, సో కానీ అదే వాత్సల్య భావం మళ్ళీ మనకి ఏమవుతుంది, పిల్లవాడు పెద్ద అయిపోయిన తర్వాతకి తరిగిపోతుంది. కానీ ఇక్కడ యశోదామాయి ఏ రోజు కూడా ఆ యొక్క భావన అనేది తొలగిపోలేదన్నమాట. సో ఇవన్నీ మనకేం చేస్తుందాం అంటే ఒక 5 రసాలు ఉంటాయి అన్నమాట. మాతాజీ నన్ను ఫోకస్ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద. మీరు కనిపిస్తున్నారు ప్రభుజీ, మాకు మీరు చెప్పేది ఉంటుంది. ఓకే, బట్ ఎందుకంటే నాకు ఇక్కడ స్క్రీన్ బ్లాక్ గా ఉంది. సో తాత్వికమైన బంధాన్ని సూచిస్తుంది అనమాట. ఈ బంధము నిత్యము ఉంటుంది మరియు దివ్యమైన మహిమాన్వితను మించి ఉంటుంది. ఇప్పుడే చెప్పుకున్న ఒక తల్లిదండ్రులకి పిల్లవాడి మీద ప్రేమ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే చిన్నప్పుడు చూసుకునే విధం కన్నా ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. సో చిన్నప్పుడు చూసుకున్నటువంటి అగో చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మనకి భక్తి సేవ ద్వారానే ఈ యొక్క పొందే ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి అంతర్గతము, ఇంకోటి బాహిర్గతము. సో ఈ అంతర్గతము బహిర్గతాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష భక్తి, పరోక్ష భక్తి అంటాం అనమాట. అయితే ఈ యొక్క భక్తి మనం 5 ఆధ్యాత్మిక రుచులుగా లేదా రసాలుగా విభజించవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ఈ పరోక్ష భక్తి సేవలో 7 ఆధ్యాత్మిక రసాలు ఉంటాయి. ప్రత్యక్ష భక్తిలో వచ్చేసి నిష్పక్షపాతము, సేవ, సఖ్యత, పితృత్వము మరియు పితృత్వము, మరి ఇంకోటి వచ్చేసి సంపూర్ణ ప్రేమ అన్నమాట. అయితే పరోక్ష భక్తి సేవలు వచ్చేసి 7: నవ్వు, కరుణ, కోపం, వీరరసం, భయాందోళన, ఆశ్చర్యం మరియు భయకంతరతగా ఇవి విభజించబడతాయి అన్నమాట. ఈ 12 కూడా ఈ వీటిలో ప్రతి ఒక్కటి ఒకే రకమైన రంగును కలిగి ఉంటుంది. రంగులుగా విభజించారు. ఎట్లా అంటే రంగులు తెలుపు, బాహు రంగు, బూడిద రంగు, పసుపు రంగు, ఇంకోటి ఆఫ్ వైట్ అంటారు, పొగ మచ్చలతో కూడినది, గులాబీ, నలుపు మరియు మేఘాలు మాదిరిగా ఉంటాయి. ఈ 12 రకాల ఆధ్యాత్మిక రసాలను మనం వివిధ దేవతా అవతారాలు నియంత్రిస్తారన్నమాట. వీటిలో ఏం చేస్తారు, కొంతమంది కపిలులు, మాధవ, ఉపేంద్ర, నృసింహ, నందనందన, బలరామ, కూర్మ, కల్కి, రాఘవ, భార్గవ, వరాహ మరియు మత్స్య అవతారం అన్నమాట. అయితే ఉల్లాసభరితమైన ప్రేమ సంబంధాల మార్పిడిలో 5 స్పష్టమైన లక్షణాలు ఉంటాయి: పోషణ, ప్రదర్శన, విస్తరణ, ప్రతిబింబం మరియు విషాదం. భక్తి సేవను ఈ 5 లక్షణాలు ఆధారంగా పరీక్షించవచ్చు అన్నమాట. మనం నిష్పక్షపాత భక్తి సేవలో పోషణ ఉంది, వీరభక్తి సేవలో విస్తరణ ఉంది, కరుణ భక్తి సేవలో ప్రతిబింబం వస్తుందన్నమాట, కోపభక్తి సేవలో విషాదం ఉంటుంది, అది మొదలైనవి అన్నమాట. సో భక్తి సేవలో కనబడే బాధ్యతాపూరితమైన స్థితి అనుభవం లేని విద్యార్థులకు బాధాకరంగా కనిపించవచ్చు. కానీ
ఈ బాధ్యతాపూరిత స్థితిలో ఉన్న భక్తుడి భావనలు నిపుణులైన భక్తులకు ఉల్లాసభరితంగా పరిగణించబడతాయి. మనకి నిపుణులైన భక్తులు ఎవరు అంటే ఏమనుకోవాలంటే మనం ఇక్కడ సీనియర్ డివోటీస్ కానీ శిక్షా గురువు వాళ్ళు వీరికి చాలా నైపుణ్యం కలిగి ఉంటుందన్నమాట. ఈ నైపుణ్యత ద్వారా ఏ యొక్క సేవని కూడా ఎప్పుడు కూడా బాహ్యంగా చూడరు. అంటే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో మన దైనందిన కార్యక్రమం ఆధ్యాత్మికతకు బాహ్యాత్మిక మన ఈ ప్రతిరోజు జరిగే జీవితాలకి సంబంధం అనేది ఉండదన్నమాట. మనం ఒక భక్తుడు శుద్ధ భక్తుడు ఏం చేస్తారు? ఎవరైనా భక్తుడు కష్టాల్లో ఉంటే, దుఃఖంలో ఉంటే వారు కూడా దుఃఖితులవుతారు. అది అంత ఖచ్చితంగా అందరికీ ఉండదన్నమాట. ఎప్పుడైతే ఆ భక్తుడు చాలా పరిణితితో వ్యవహరిస్తారో ఆ యొక్క భక్తునికి మాత్రమే ఈ అన్ని గుణాలు కూడా ఉంటాయి. ఆ పరిణితి ఎలా వస్తుందంటే వారి యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవనములో నైపుణ్యత, పరిణితి అనేది వారి యొక్క సాధన ద్వారా వస్తుంది. సాధన వారిలో కృష్ణ పరిపక్వతను బట్టి వస్తుంది. కృష్ణ పరిపక్వ అంటే కృష్ణుని మీద ఉన్నటువంటి యొక్క అపారమైన భక్తి కానీ, ప్రేమ కానీ వాటి ద్వారా మనకి యొక్క పరిపక్వత వస్తుంది. పరిపక్వత కృష్ణుని గురించి తెలుసుకోవటం, కృష్ణుని యొక్క తెలుసుకోవటం అంటే అన్ని విధాలు. కృష్ణునికి ఏమి నచ్చుతుంది, కృష్ణుడికి ఏ విధంగా మాట్లాడితే నచ్చుతుంది, కృష్ణునికి ఏ విధంగా దగ్గర అవ్వాలి, కృష్ణునికి ఏది బాగా ఇష్టము, వారికి ఏది ఆఫర్ చేస్తే. మనం ఇంతకుముందు 9వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి? పత్రం పుష్పం ఫలంతో యోమి భక్త ప్రయచ్చతే. నాకు ప్రేమతో పత్రం గాని, పుష్పం గాని, ఫలం గాని, నీరు కానీ ఏదైనా కానీ ప్రేమతో నాకు అర్పించినచో నేను వాటిని ఆస్వాదిస్తాను. అయితే ఆ ప్రేమతో అర్పించినప్పుడు కూడా మనం ఏది అర్పించినా కానీ వాటితో పాటు తులసి దళాన్ని కూడా మనం జోడించి భగవంతునికి భక్తితో, ప్రేమతో మనం అర్పించినట్లయితే సో మన యొక్క భక్తి ఎంతటి స్టేజ్లో ఉన్నదనేది రోజు మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. అదే మనలో కూడా కొన్ని మార్పులు వస్తాయండి. మనం ఈ రోజు భక్తిని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఆ సాత్విక భావన అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకు కూడా కొద్దిగా అర్థం చేసుకుంటాం. ఇంతకు ముందు ఉన్నటువంటి కోపం కన్నా కొద్దిగా కోపం తక్కువ అవుతుంది. సో ఇవన్నీ పాటించటం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం ఏదో ఒక ఇంతకుముందు మనం 5 ఈ యొక్క రసాలు మాట్లాడుకున్నాం కదా! ఈ యొక్క రసాల్లో ఇదేంటంటే ప్రత్యక్ష భక్తి. పరోక్ష భక్తిలో 7 రసాలు ఉన్నాయి. 7 రసాలు ఖచ్చితంగా ఉంటాయి మనకి. ఏదో ఒక రసంలో మనం కూడా బాగా నిండుగా ఉంటాయి మనకి. అయితే కృష్ణుని వేడుకోవటానికి ఈ యొక్క 5 రసాలు అనేది చాలా ముఖ్యమైనవన్నమాట. మనకేం చేస్తాం, భక్తి సేవలు కనబడే బాధ్యతాపూరిత స్థితి అనుభవం లేని విద్యార్థులకు బాధాకరంగా కనిపించవచ్చు. కానీ బాధ్యతాపూరిత స్థితిలో ఉన్న భక్తుడి భావనలు నిపుణులైన భక్తులకు ఉల్లాసభరితంగా మనం చూపించు. ఉదాహరణకు మనం రామాయణం చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? బాధాకరంగా అనిపిస్తుంది, హృదయానికి హానికరంగా భావించబడుతుంది. కానీ నిజానికి అది అలా కాదు. రామాయణం రాముని పట్టాభిషేకం నుంచి ఆరంభించటం జరుగుతుందన్నమాట. సిద్ధమైనప్పుడు ఆయన తండ్రి అడవికి పంపిన విధానాన్ని వివరిస్తుంది. రాముడు అడవికి వెళ్ళిన తరువాతకి ఆయన తండ్రి దశరథుడు త్యజించటం అంటే ఈ యొక్క ఆయన చనిపోయారనమాట. అడవిలో రాముడి భార్య సీతాదేవి రావణుడి అంటే మదర్ సీత మనకి లక్ష్మీదేవి అమ్మ సాక్షాత్తు భగవంతుని యొక్క సహధర్మచారిణి మరియు
ఆమె నార్మల్ మనలాగా ఈ యొక్క వ్యక్తులు కాదనమాట. దేహాన్ని ఆవహించి ఉన్నవాళ్ళు అట్లా కాదనమాట. ఇంకోటి ఆహ్, ఆహ్, ఒక దాని కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. చివరికి సీతాదేవి రావణుని నుండి విముక్తి చేసినప్పుడు రావణుని కుటుంబము, మ రాజ్యము మరియు రావణుడు ఏం తుదముట్టించారు. ఈళ్ళందరూ గూడా ఎంతో మనకు తెలుసు రామాయణం ఇయన్నీ జరిగినాయి. ఈ లీల జరిగింది. సీతాదేవి ఇంటికి వచ్చాక అగ్ని పరీక్ష చేయబడుతుంది అని చెప్తాం మళ్ళీ. అయితే కొంతకాలం తర్వాత ఆమె మళ్ళీ అడవికిని పంపిస్తారు. రామాయణంలో ఏం చెప్తాం మనం? ఈ విషయాలన్నీ గూడా బాధాకరంగా కనిపించొచ్చు. కానీ పాఠకులకు ఇది చాలా బాధాకరంగా అనిపించినా కానీ, ఇది నిజానికి అలా కాదు. ఎందుకంటే మహాభక్తుడు హనుమంతుడు ప్రతిరోజు రామాయణంలోటి రామచంద్రుడి కార్యాల గురించి ఎందుకు చదువుతాడు? ఇది ఎంత బాధాకరంగా ఉంటే చదవరు కదండీ! యాక్చువల్‌గా మనం ఏం చేస్తామంటే, మనకి పరిణితి అనేది లేదు. ఆ పరిణితి ఎలా వస్తుంది? గొప్ప భక్తుల ద్వారా భగవంతుని గురించి ఎప్పుడైతే స్తుతింపబడటం మన యొక్క శ్రవణం చేస్తామో, ఆహ్, ఆహ్, ఆ యొక్క స్తుతి ద్వారా శ్రవణం ద్వారా మనకి ఈ యొక్క రాముడి గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. మనం ఎప్పుడు గూడా ఏమనుకోని చూడు రాముడు అడవికెళ్ళాడు. కొంతమంది చెప్తున్నారు. ఈ యొక్క మూర్ఖులు వాళ్ళని నిరాకారవాదులు అంటారు. ఈ మూర్ఖులు ఏం జెప్తారంటే నేను నేను రీసెంట్‌గా చూసాను. కొన్ని చోట్ల అంటే ఎవరిని ఉద్దేశించి కాదు. వాళ్ళు మనకి హ్మ్. ఈ రామాష్టకం ఉన్నది. ఈ మనకి ఈ గాయత్రి మంత్రం ఉన్నది. మనం చూస్తూ ఉంటాం. గాయత్రి మంత్రం గూడా వాళ్ళు గూడా దాన్ని ఓం యేసు ప్రభువే నమః, నమో సంథింగ్ ఇయన్నీ అది వాళ్ళు గూడా మనకి గుళ్ళు కట్టేశారు. ధ్వజస్తంభాలు, గరుడ స్తంభాలు పెట్టేశారు. వాళ్ళు గూడా ఇప్పుడు అన్ని చోట్ల బొట్లు పెట్టుకోవటం, పూలు గాని లేదంటే భగవంతునికి అగరబత్తులు గాని, కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు. రీసెంట్‌గా చూసానక్కడ. మేరీ మాత లడ్డు అని జెప్పేసి ఒక పొట్లం పెట్టారు. సో, ఇవన్నీ ఆహ్, ఏమంటారంటే ఇమిటేషన్ అంటారనమాట. ఒకళ్ళని చూసి ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. అది భక్తి అనేది జన్మతః మనకి వస్తుంది. ఓకే. మనకి జన్మతః లేకపోయినా ఇంకొకళ్ళని చూసి మనం ఓకే. ఈ విధంగా మనం ఇమిటేట్ చేద్దామని అనుకున్నా కానీ, అది చేసినా గాని ఎంతో కొంత అజ్ఞాన సుకృతి ద్వారా ఆ ప్రతిఫలం అనేది లభిస్తుందనమాట. సో, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను మనకి ఏ విధంగా తెలుస్తాయి? అవి తెలియనప్పుడు మనం చేసేటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క మూర్ఖ కర్మలన్నీ కూడా మనల్ని ఇంకా దిగజార్చుతాయన్నమాట. ఇప్పుడు హనుమంతుడు చూడండి ఎప్పుడు కూడా ఎందుకైనా మహాభక్తుడు హనుమంతుడు ప్రతిరోజు రామాయణంలో ఉంటారు. రామాయణం జపించటం వల్ల ఆనందం కలుగుతుంది. ఆనందం ఎటువంటిదంటే, ఆ యొక్క భక్తిలో కలిగేటి ఆనందము వర్ణనాతీతమైనది. కానీ, మనకి ఈ 12 రకాల ఆధ్యాత్మిక రసాలలో ఏదైనా ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా, ఆనందదాయకంగా ఉంటుంది. మనకి శ్రీల రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే, భక్తి రసామృత సింధులో హ్మ్. తప్పుడు త్యాగం యొక్క అగ్నిలో ఉన్న మరియు భక్తి సేవను నిర్లక్ష్యం చేసే వ్యక్తుల కోసం విచారిస్తున్నారు. వేదాలలో మనకి ఏ విధంగా సిఫారసు చేసినారంటే కర్మకాండ మరియు నిరాకార బ్రహ్మంలో ఆహ్, ఆసక్తి ఉన్న వ్యక్తులు సేవ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించలేరు. అందువలన రూపగోస్వామి ఏం చెప్పారంటే మనకి భక్తి సేవ యొక్క అమృతం రుచి చూసిన భక్తులు ఎండిపోయిన వాదులు, కర్మకాండులు, పరిష్కారవాదులు మరియు నిరాకారవాదులు వీరందరూ కూడా భక్తి సేవను రక్షించుకోవాలి. భక్తులు తమ ఆధ్యాత్మిక ప్రేమ అనే అమూల్యమైన ఆభరణాన్ని దొంగల చేతిలో నుండి కాపాడుకోవాలి. ఇంక చాలా మంది ఉన్నారండి. కొంతమంది ఒకాయన వచ్చి చెప్తాడు. గడ్డం పెట్టుకొని ఉంటాడు. నేను భగవంతుడిని అంటాడు. గడ్డమంతా తెల్లగా ఉంటుంది. పైన జుట్టంతా తెల్లగా ఉంటుంది. నువ్వు భగవంతుడివైతే ముసలాయన ఎందుకవుతున్నావు? నీ జుట్టెందుకు నరుస్తుంది? నీకు రోగం ఎందుకొస్తుంది? మనం చదువుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు గూడా నిత్య నూతన యవ్వనముగా ఉంటాడు. 16 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలుడు ఎంతటి ఏ విధంగా ఉంటాడో
అంతటి సౌందర్యంగా యవ్వనంగా ఉంటాడు కృష్ణ పరమాత్ముడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. వస్తాడు ఒకాయన, భగవంతుడు నేను చూపిస్తా అంటాడు, నేను చూశాను అంటాడు. మరది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భగవంతుని చూడటము యాక్చువల్‌గా మనం భగవంతుని చూడాలనేది ఆలోచన అనేది మనం విడవరుచుకోవాలి. మనం చేసే యొక్క కర్మలను, కార్యాలను బట్టి భగవంతుడే ప్రేరేపితుడై మనకి మన దగ్గరకొచ్చేసి వాళ్ళని చూడాలి. ఆ విధంగా చేసుకోవాలి మనం. అది చేసుకోవాలి గానీ, నేను భగవంతుని చూడాలి, చూడాలి అనంటే ఇంకా భగవంతుడు దూరం వెళ్ళిపోతారు మనకి. మనం సో ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇవన్నిటిని కూడా నిరాకారవాదుల నుంచి అసలు వాళ్ళ చెప్పే వినకూడదనమాట. భగవంతుని మీద ఎవరికైతే భక్తి కానీ, ప్రేమ కానీ లేదో అటువంటి వారు చెప్పినవి వినటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా గూడా భగవంతుని మీద ఉన్న విశ్వాసాన్ని మనం కోల్పోవటం జరుగుతుంది. ఈ మరో మాటలో చెప్పాలంటే ఒక శుద్ధ భక్తుడు భక్తి సేవ మరియు దాని వివిధ విశేషణాత్మక కోణాలను ఎటువంటి ఈ అందరు హేతువాదులు చెప్పే తప్పుడు త్యాగులు వివరిస్తూ ఉండకూడదు మనం. మనకి ప్రామాణికం ఏంటంటే గురు, సాధు, శాస్త్ర. ఈ ముగ్గురు కూడా సాధువులు అంటే ఏదో ఈ కపట వేషధారి అందరూ కూడా సాధువులు కాదండి. కొంతమంది ఉంటారు. ఈ ఎర్ర బట్టలేసుకొని ఉండొచ్చు. వాళ్ళేం చేస్తారంటే అన్నీ తింటారు. మరి ఈ యొక్క గాంజా తాగుతుంటారు. సో, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. చెట్టు కింద ఉంటారు. నాకు ఇల్లు లేదు. నేను అన్నీ త్యజించానని చెప్పేసి. కానీ భక్తులు ఏం చేస్తారంటే వారు త్యజించటం అంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ వ్యసనాలు, ఈ యొక్క చెడు అలవాట్లు ఏవి కూడా కలిగి ఉండరండి. సో, ఒకవేళ వారు సన్యాసులుగా ఉన్నా కానీ, సన్యాసులుగా అంటే సో, అన్నీ త్యజించి ఉండటం వల్ల వారు ఏది కూడా ఏం చేస్తారంటే, ఈ కలియుగంలో ఏమవుతుందంటే సన్యాసులకి అంత చాలా హ్మ్, కఠిన కఠినంగా కలిగి ఉంటారనమాట. అంటే ఆ యొక్క ఈ ఈ భౌతిక జగత్తు ఇన్‌ఫ్లూయెన్స్ చాలా కఠినంగా ఉంటుంది. సన్యాసుల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే మనం ఇద్దరుంటారు. గో గోష్ఠానంది, భజనానంది. మనకి హ్మ్. భజనానందులు ఏం చేస్తారంటే ఒక చోట కూర్చొని భజన చేస్తూ ఉంటారు. కానీ ఈ గోష్ఠానందులు ఏం చేస్తారంటే మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గాని, భక్తివినోద్ ఠాకూర్ గాని వీళ్ళందరూ గూడా మనకి ఖచ్చితంగా చెప్తారు. మనం భక్తిని మనల్ని పాటిస్తూ ఇంకా దాన్ని 10 మందికి వివరించాలి. 10 మందికి అందచేయాలి. సో, అది మనం ఈ యొక్క గౌడీయ వైష్ణవ ఈ సంస్కృతి ఏందంటే మనం 10 మందికి భక్తిని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పటం జరిగింది. దీని ఆ యొక్క గొప్ప భక్తుల యొక్క కృప ద్వారా మనకి ఈరోజు భక్తి అనేది ఏంటో తెలుస్తుంది. భక్తి అంటే మనం అనుకుంటాం అరే! ఏంటి ఎప్పుడు ఇదేనా బోర్ కొడుతూ ఉంటుంది. ఎందుకు కొడుతుంది మనకి? మనకి ఇంకా భగవంతుని మీద ప్రేమ అనేది అవలంబించలేదు. ఆరంభించలేదన్నమాట. సో, అది మనం ఆలోచించాలి. ఓకే. మనం ఇన్ని రోజులు ఇన్ని అనుభవించాము. కానీ ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోలేకపోతే ఇది భక్తి. మనకి ఓకే. ఎందుకు మనం అర్థం చేసుకోవాలి? నేను ఈ దేహాన్ని కాదు. నేను ఈ దేహాన్ని కాదు. నేను ఆత్మని. ఈ ఆత్మ మనం ఎప్పుడైతే ఈ దేహం సంతోషంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఈ శక్తి ఉండాలనంటే దేహానికి ఆహార, నిద్రలు అనేవి సమర్పించటం గాని, ప్రసారించటం గాని మనం వాటికి కొన్ని హ్మ్. నియమ నిబంధనలు పాటిస్తాము. ఆ టైంకి నియమ నిబంధనలంటే పొద్దున్నే ఈ సమయానికి ఆహారం తీసుకోవటం, ఆహార పానీయాలు మధ్యాహ్నం మరియు ఈవినింగు స్నాక్స్ అని మళ్ళీ నైటు మనం ఇన్ని సార్లు తింటాము. అయితే ఈ యొక్క చిన్నప్పుడు చిన్నగా ఉండి పుట్టి రోగాలు వచ్చి నశించిపోయే యొక్క దేహానికే ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నామే. కానీ ఎందుకు మనం నిత్యం ఆహ్, ఈ దేహాన్ని యొక్క జీవు
జీవం కలిగినటువంటి ఈ యొక్క మృతదేహాన్ని జీవం కలిగినటువంటి లక్షణాన్ని ఏ విధంగా పొందామనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్షణము ఆత్మ అనేది ఉండటం ద్వారా మనం ఈ యొక్క లక్షణాన్ని కలుగున్నాం. అయితే ఈ ఆత్మకు ఏమి ఇస్తున్నాము మనం అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఆత్మకు ఏమి ఇస్తున్నాము? ఏ విధంగా ఆత్మను మనం సంతృప్తి చేస్తున్నాము, చేయగలుగుతాము. ఆత్మను ఎప్పుడైతే మనం సంతృప్తి చేయగలుగుతామో అది మన యొక్క జీవిత సార్థకత, జీవిత పరమావధానం. ఈ ఆత్మను సంతృప్తి చేయాలంటే ఒకటే ఒక లక్ష్యం భక్తి. ఆ భక్తి కూడా కలియుగంలో ఏమంటే భగవత్ నామ స్మరణం, కీర్తన్య సదా హరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం అనుకోవచ్చు ఏ మాధవ, ఓ యాదవ, ఓ కేశవ, ఓ సఖేతి అన్నీ కూడా అనుకోవచ్చు. కానీ ఏది అనుకున్నా కానీ మనం మనకి ఇంట్లో కూడా చిన్నప్పుడు నేర్పారు. ఎప్పుడైతే మనం తుమ్మామో ఎమ్మటే కృష్ణ అనుకుంటాము. భాగవతంలో మెన్షన్ చేస్తుందండి కృష్ణ అని చెప్పేసి నామస్మరణం, భగవన్నామస్మరణం చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే అది తుమ్మటం ద్వారా భాగవతం ద్వారా ఏమి వివరణ ఇచ్చారంటే ఆ యొక్క దేహము మలినము చెందుతుంది. ఆ మలినం చెందటం ద్వారా మళ్ళీ కృష్ణాని నామస్మరణ చేయటం ద్వారా ఆ దేహం మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ కొన్ని మలినాలు ఉంటాయి. ఆ మలినాల్ని మనం ఈ కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు మలినాల్ని ఖచ్చితంగా మనం ఈ ఇప్పుడు దీర్ఘ శంకు, లఘు శంకు ఉంటుంది. ఈ దీర్ఘ శంకు అయితే ఖచ్చితంగా స్నానం ఆచరించాలి. లఘు శంకు అయితే ఈ మన చేతులు కానీ, కాళ్ళు ఈ యొక్క మన నోటిని శుద్ధి చేసుకోవాలి. సో ఇవన్నీ చేయటం ద్వారా ఏమవుతుందంటే మనకి దేహ శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా ప్రాప్తించటం జరుగుతూ ఉంటుంది క్రమేపీ. సో ప్రతి ఒక్కటి కూడా మనం చేసే ప్రతి ఒక్క అంగం కూడా భక్తి యొక్క అంగము భక్తికి ముడిపడి ఉంటుంది. దానిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా మనం ఉల్లాసభరిత ప్రేమ స్థితిని అధిగమించి శుద్ధ సాత్విక స్థితిలో స్థిరపడతామో అప్పుడు మన హృదయం అనేది అన్ని భౌతిక కలుషితాల నుండి కూడా శుభ్రపరచటం జరుగుతుంది. దాన్ని మనం ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి విముక్తి చెందుతాం అన్నమాట. అయితే ఈ రసం ఆస్వాదించగలగటం సామర్థ్యాన్ని సాంకేతికంగా రసాన్ని లేదా ఆధ్యాత్మిక భావం అని అంటామన్నమాట. సో మనం అర్థం చేసుకున్నాం ఏమని, ఎప్పుడు కూడా ఈ యొక్క 5 ఈ అంతరంగిక, 7 బాహ్యరంగ, ప్రత్యక్ష పరోక్ష, వీటిని మనం ఖచ్చితంగా కలిగి ఉంటాము. కానీ మనం ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఏ విధంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ వరుసలో ఏం చేస్తున్నాడు అర్జునుడు మనకి చెప్తున్నాడు. నాకు తెలియక మీ యొక్క శక్తియుక్తులు తెలియక నేను మిమ్మల్ని చాలా తక్కువగా చేసి మాట్లాడాను అని చెప్తున్నాను. మనకి ఈ వృందావనంలో గోప బాలురు చూసుకుంటే కృష్ణుడితో పాటు ఈ ఒంగుడు దుక్కులు ఆడేది, వాళ్ళ భుజాల మీద ఎక్కి ఈ కృష్ణుడు ఎక్కేది, కృష్ణుడి మీద వాళ్ళు ఎక్కేది అందరూ కూడా. కానీ ఈ ఇప్పుడు సుధామ చూసాను. సుధామ విప్ర ఆయన బ్రాహ్మణుడు ఎప్పుడైతే గురుకుల్లో ఉన్నారో సాందీపన ముని ఆశ్రమం ఉజ్జయినిలో, సో కృష్ణునితో కలిసి ఉన్నప్పుడు కృష్ణుడిని ఫస్ట్ లో ఏం చేసేది తప్పుగా కృష్ణుని మీద ఒక తప్పుడు అవగాహన కానీ తప్పును ఒక భావన అనేది ఉండేదన్నమాట. ఆ యొక్క భావనని ఆయన పెద్ద అయిన తర్వాత కోల్పోయాడు అనమాట. ఆయనకి అర్థమైపోయింది అంటే తెలుస్తుంది చిన్నప్పుడు, ఎందుకంటే అంతటి పరిపక్వత ఉండదు మనకి. సో మనం ఇవన్నీ పిలుస్తాము. అయితే కృష్ణుణ్ణి ఈ యొక్క వాత్సల్య భావం, స్నేహం ఇవన్నీ కూడా ఈ భావన కలిగి ఉండాలంటే ముందు మనం ఎవరం, మన భక్తులమే కాదు. భక్తులము కానప్పుడు మనం ఏ విధంగా మనం కృష్ణుని పరమాత్మని శ్రీకృష్ణ భగవాన్ని మనం ఉచ్చరించగలుగుతాము? ఉచ్చరించలేము. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ? సో మనకి
కృష్ణ పరమాత్ముని ఏ విధంగా పిలిచినా పలుకుతారు. కానీ మనకి ఎంతటి ప్రేమ అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే మనకి స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రిని, దానికి ముఖ్య పూజనీయుడు, పరమాచార్యుడు నీవే, నీతో సమానమా సమానము డెవ్వడును లేడు. నీతో ఏకమైన వాడును కానీ మరొకడు ఉండజాలడు. అపరిమితమైన శక్తి సంపన్నుడైన ఓ ప్రభువా! అట్టి ఎడ ముల్లోకములలో నీకంటే అధికుడు ఎవ్వడు అని చెప్పేసి రేపు మాట్లాడుకోవచ్చు. భగవంతుని ఏ విధంగా చూడొచ్చు, ఏ విధంగా భక్తిని చేయొచ్చు, ఏ రసాలున్నాయి, ఏంటి తెలుసుకున్నాము. సో, ఇక్కడ మనకేందంటే ఇంకోటి, సో, ఏకాదశి రూపంలో మనల్ని మనం భక్ భక్తులుగా మలుచుకోవచ్చనమాట. సో, ఉండొచ్చు మీలో అందరూ గూడా చాలా గొప్ప భక్తులు ఖచ్చితంగా. సో, నాకు ఒక అవకాశాన్ని కల్పించారు. సో, భగవంతుని గురించి ఏం మాట్లాడే ఒక సదవకాశాన్ని మీ యొక్క సహృదయంతో నాకు ఇచ్చినందుకు నేనెప్పుడు గూడా మీకు ధన్యుణ్ణి. మనకి ఇక్కడ యాక్చువల్‌గా నేను జెప్తాను. మీకింతకు ముందు తెలిసే ఉంటే ఏకాదశి ఏమిటో మన్నించండి. యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే మనకి ఏకాదశి అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఒకసారి ఆహ్, మహావిష్ణువు అను నారద మహర్షి ఆహ్, స్ దక్షిణ దిక్కు నుంచి చాలా ఆర్తనాదాలు వింటూ ఉంటారనమాట. ఆర్తనాదాలు ఏమిటంటే ఆహ్, ఈ దక్షిణ దిక్కు ఏముంటుందండి? దక్షిణ దిక్కు నరకము ఉంటుంది. ఆ నరకం నుంచి అప్పుడు మహావిష్ణువులు ఏం చేస్తారంటే, నారద, నారద మహర్షి ఏమిటండి? నేను దక్షిణ దిక్కు నుంచి చాలా ఆర్తనాదాలు ఎన్ని వస్తున్నాయి వినిపిస్తుందని వెళ్లి ఒకసారి చూసి రండి అని చెప్తే, నారద మహర్షులు వారు వెళ్తే, అప్పుడు వెళ్తూ ఉంటారు. అప్పుడు వారు ఇంకా ఇగ ఈ నరకం దగ్గరికి వెళ్ళేసరికల్లా అర్థమవుతుంది. అప్పుడు యమధర్మరాజు వారు చెప్తారు ఆహ్, స్ నారద మహర్షులకు, హ్మ్. హ్మ్. ఓ మహాశయ! ఈ యొక్క భక్తులు ఈ కలియుగంలో పాపాలు అమితంగా చేస్తున్నారు. ఎటువంటి పాపాలంటే వారికి శిక్షలు ఎన్ని రకాల శిక్షలు వేసినా కూడా వాళ్ళ పాపాలనేది తొలగిపోవట్లేదు. మరల వేయవలసి వస్తుంది శిక్షలు. హ్మ్. ఇంకోటి ఇక్కడ సరిపడా ప్రదేశం కూడా లేదు. జాగా లేదు. ఈ యొక్క భక్తులకి ఇక్కడ నేను అంటే ఈ పాపులకి హ్మ్. ఆహ్, ఆహ్, షెల్టర్ ఇవ్వటానికి అని జెప్పేసి చాలా ఈ నిండిపోయి ఉన్నది మొత్తం అని చెప్తాడనమాట. అప్పుడు ఈయనెళ్ళేసి హ్మ్. కృష్ణ పరమాత్మకి, విష్ణు భగవాన్‌కి చెప్తారనమాట. ఇది ఇట్లా అయింది పరిస్థితి. ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు కృష్ణ పరమాత్ములు ఏం జెప్తారు, ఓకే. మీకొక రహస్యం జెప్తాను నారద మహర్షికి చెప్తారు. ఆ రహస్యం ఏంటంటే మనకి ఏకాదశి అనేది వస్తుంది. ఆ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే పాటిస్తారో, పాలన చేస్తారో, ఎవరైతే పాపులు ఈ చేసిన వాళ్ళందరూ గూడా ఆ యొక్క రోజు ఏకాదశి పాటిస్తే, వారు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయని జెప్తారనమాట. అప్పుడు ఈ నారద మహర్షి ఒకళ్ళు చెప్పటం జరుగుతుంది. ఇగ అందరూ ఏం జేస్తారంటే, ఈ ఏకాదశి పాటించటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈ ఒక్క ఏకాదశి చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ పాపాలన్నీ నశించిపోతాయి. ఈ ఖాళీ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ యమలోకం ఖాళీ అయిపోతే యమధర్మరాజు వచ్చేసి కృష్ణ పరమాత్మని చెప్తారు. సో, వచ్చారు. ఏంటి ఇప్పుడంతా ఓకేనా? బాగుందా? అని భగవంతుడు అడిగితే, స్వామి మీ యొక్క పుణ్యం ద్వారా భక్తులకు అంటే పాపులకు అందరికి కూడా పుణ్యం వారు చేసే హ్మ్, పాపాలన్నీ ఈ యొక్క ఏకాదశి మహాత్మ్యం ద్వారా, ఆ వ్రతం ద్వారా అన్నీ నశించిపోతున్నాయి. సో, పుణ్యాలు ఎక్కువ పెరిగిపోయాయి. ఇగో ఇంక వారిగా ఎవరు కూడా నరకానికి రావట్లేదు అని జెప్పి చెప్తారనమాట. సో, అప్పుడు ఈ పాపాలు జేస్తున్నారు. 10 రోజులు పాపాలు జేసేసి ఏకాదశి పాటిస్తున్నారు. ఓకే. ఎవరు రావట్లేదు నరకానికి. మళ్ళీ యమధర్మరాజు వారికను
వారి భటులకు సేవ అనేది లభించట్లేదు. సో ఒకసారి నారద మహర్షి వచ్చి చూస్తే ఆహ్, అసలు ఎవరి ఇంటి ముందుకు వెళ్ళిన ఏకాదశి రోజు ఆ యొక్క ఏకాదశి మహత్యం ద్వారా పాలన చేయటం ద్వారా ఆ యొక్క కాంతి, ఆ యొక్క తేజస్సు ద్వారా సో నారదులు వారు కూడా ఆశ్చర్యం పొందారనమాట. సో అప్పుడు వెళ్లి స్వామి వారికి రిపోర్ట్ చేస్తారు. వివరణ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పాపులు రావట్లేదయ్యా అని చెప్పినప్పుడు సో సరే. ఈ ఎవరైతే మిగతా అన్ని రోజులు మనం ఈ ధాన్యాలు, గింజలు ఇవన్నీ తింటాము గదా! కానీ ఏకాదశి రోజు ఒక రూలు. ఆ రోజు మాత్రం తినగూడదు. తినకుండా భగవత్ ప్రసాదము తిని భగవంతునికి అర్పించి ఏందంటే ధాన్యము, మనకి ఈ చిరుధాన్యాలు, గింజలు ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ తినకుండా ఉంటారు. ఆ రోజు ఏకాదశి రోజు. వారికి మాత్రమే ఏకాదశి ప్రతిఫలం లభిస్తుందని జెప్పేసి చెప్తారనమాట. ఇగ అప్పుడు ఇగ కష్టమవుతుంది. సో, మనం అందుకోసమనే ఏకాదశి రోజు ఏం చేస్తామంటే, ఈ ధాన్యాలు ఇవన్నీ గూడా తినకుండా ఈ ఏకాదశి రోజు తినటానికి చాలా ఉన్నాయి. ఫలాలున్నాయి, మనకి దుంపలు ఉన్నాయి. ఇంకోటి హ్మ్, సామా రైస్ ఉంటుంది. సగ్గుబియ్యం ఉంది. ఇంకోటి కినోవ ఉంది. ఈ ఈ కినోవ అయితే ఇది పువ్వుల నుంచి వచ్చే గింజలనమాట. అవి తినొచ్చు ఏం కాదు. అది హ్మ్. ఏకాదశి ప్రసాదం కిందకు వస్తుంది. అవి మంచిగా మనం ఉప్మాలాగా చేసుకొని గూడా తినొచ్చు. మనకి దుంపలు చాలా ఉన్నాయి. శామగడ్డలున్నాయి, గనుసుగడ్డలున్నాయి, ఆలుగడ్డలున్నాయి. ఇంకా కందగడ్డలున్నాయి. కందగడ్డలు తినటం వల్ల గూడా ఆరోగ్యం బావుంటుంది. సో, ఇది మనం ఏకాదశిని పాటించటం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క మహత్యం కలిగి ఉంటుందన్నమాట. యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు. స్వామి ఓ పరమాత్మ జ్యేష్ఠ మాసంలో మనకి హ్మ్. మే నుంచి అంటే జూన్ శుక్లపక్షం వెలుగుతున్న పక్షం అంటారనమాట. ఈ వచ్చే నిర్జల ఏకాదశి తర్వాత మనం ఈ నిర్జల ఏకాదశి విన్నాము మహిమలు అన్నీ. ఆ నిర్జల ఏకాదశి తర్వాతకి ఆషాఢ మాసంలో జూన్, జూలైలో మనకి ఈ యొక్క కృష్ణపక్షం అంటే చీకటి పక్షం అంటారనమాట. వచ్చే శుద్ధ ఏకాదశి గురించి వినాలనుంది. దయచేసి నాకు దాని యొక్క మహత్యాన్ని వివరించండి అని చెప్తారు. అప్పుడు హ్మ్. పరమాత్ములు చెప్తారు. ఓకే. నీకు శ్రేష్టమైన ఉపవాసం దినం గురించి నేను చెప్తాను. అది ఆషాఢ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. యోగిని ఏకాదశి అని అంటారు. సో, ఈ యొక్క యోగిని ఏకాదశి పాటించటం వల్ల అన్ని పాపకార్యాలను కూడా మనం విముక్తి అంటే ముక్తిని పొందుతాము. పరమ ముక్తిననేది. ఓ మహారాజా! ఈ ఏకాదశి సకల భౌతిక సృష్టిలో మహాసముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించి ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళుతుంది. 3 లోకాల్లో ఇది పుణ్యకరమైన ఉపవాస దినాలలో అత్యంత ప్రధానమైంది. నేను ఇప్పుడు ఈ సత్యాన్ని పురాణంలో చెప్పబడినటువంటి ఒక చరిత్రను వివరిస్తున్నానని చెప్తారు. అప్పుడు మనకి అలకాపురి రాజు ఎవరయ్యా అంటే మనకి కుబేరుడనమాట. కుబేరుడికి ఆయన మనకు తెలుసు ఆయన మన ఖజానా ఉంటుంది కదా! ఖజానాకి విత్త మంత్రి అంటే తెలుగులో మన ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట. అయితే ఆయనకి శివుడికి చాలా గొప్ప భక్తుడనమాట. ఆయన సేవ చేసేది భగవంతుల్లో మన కృష్ణ పరమాత్ముని కిందైనా గాని ఆయన శివునికి భక్తుడు. శివుడు ఎవరయ్యా అంటే ఆయన వైష్ణవానం యథా శంభు. ఆయన పరమ వైష్ణవుడు ఆయన శివుడు. సో, ఆయన గూడా భగవత్ యొక్క సేవకుడు. సో, అది మనకి తెలియదు. తెలుసుకుంటాము మునుముందు. సో, ఆయన ఆయనకొక తోటమాలి, వ్యక్తిగత తోటమాలి ఉన్నారనమాట. ఆ తోటమాలి పేరేందంటే హేమమాలిని అంటారు. హేమామాలిని కాదు హేమమాలిని. హేమమాలిని మన ఈయన యొక్క కుబేరుని యొక్క తోటమాలి. హేమమాలిని ఈ యొక్క నృత్యకారిణి, ఈ ఇప్పుడు రాజకీయవేత్త, ఇంతకుముందు కళాకారులు.
అయితే ఈ కుబేరుడు ఏం చేస్తాడంటే స్వామివారికి శివునికి యక్షకులు అన్నమాట. వీళ్ళని యక్షకులు అంటారు. అతనికి సుందరమైన భార్య, స్వరూపవతి, అత్యంత ఎప్పుడు కూడా భార్య యందు ఎప్పుడు కూడా చాలా ప్రేమను కలిగి ఉంటాడు. ఒకరోజు ఏం చెప్తాడంటే ఆయన మానస సరోవరంకెళ్ళేసి స్వామివారికి రోజు అక్కడ కుబేరునికి పూలను తీసుకొని రావాలన్నమాట. అది భగవంతుని భగవంతునికి ఆఫర్ చేయటానికి. అయితే ఒకరోజు పూలను సేకరించిన తర్వాత హేమమాలి ఏం చేస్తారు, తన యజమాని వద్దకు వెళ్ళకుండా తన భార్య దగ్గరకు వెళ్తాడు. అయితే ఆ రోజు పూజ కోసం పూలను తీసుకురావడంలో విఫలమైపోతాడు. సో, అప్పుడు ఏం చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఏంటి ఇంకా రావట్లేదు, రావట్లేదు అని చెప్పేసి. అప్పుడు ఆయనేం చేస్తాడంటే వేరొక భటుల్ని హ్మ్, హేమమాలి దగ్గరకు పంపిస్తాడు. ఏమైంది ఈరోజు మనకి పూజ ఇవన్నీ జరగలేదు. సో, అందుబాటులో లేనందున అతనికి కోపం వచ్చింది. పంపిస్తారు ఏమైందని చెప్పేసి, ఏం చేస్తున్నాడని చెప్పేస్తే, అప్పుడు కుశధ్యక్ష దేవతల ఖజానా కుబేరుడు అంటారు. ఎళ్లి చూస్తే ఏం చేస్తాడంటే, ఈయనొచ్చేసి భార్యతో సాంగత్యంలో ఉంటాడు. చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడనమాట. మర్చిపోతాడు సేవని, భగవంతుని సేవను అంతా. సో, అప్పుడు కుబేరుడికి కోపమొస్తుంది. హ్మ్. ఎందుకు ఈ యొక్క పాపరహితమైన హేమమాలి ఒక్కసారి ఇలా అయిపోయాడు. రోజు కూడా చాలా ఖచ్చితంగా ఉండేది. ఎందుకు ఆ యొక్క నియమాలను అంటే ఆహ్, తన ఒక సెకండ్ ఏమంటారు దీన్ని? హ్మ్. తన బాధ్యతలను మరచి ఈరోజు తను చాలా పా హేయమైన ఒక చిన్నటి ఈ ఎటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన కానీ, ఆధ్యాత్మిక ప్రతిఫలం లేనటువంటి ఒక హేయమైన భౌతిక కార్యానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చేసి తన యొక్క భక్తి సేవను చాలా దూరంగా వెడలిపోతున్నాడు అని జెప్పేసి హ్మ్. కుబేరుడు ఆలోచించి ఆయనకేం జేస్తాడంటే హేమమాలినికి హ్మ్. పిలిచేసి హ్మ్. శిక్షిస్తాడనమాట. ఆ శిక్ష ఏందంటే అతనికి నమస్కారం ఓకే. అన్నీ చెప్తాడనమాట. నన్ను క్షమించండి. నేను తప్పు చేశానని జెప్తాడు. అయినప్పుడు కూడా ఆయన చేసిన ఈ తప్పుని శిక్ష అనుభవించాలని జెప్పేసి అప్పుడు కుబేరుడు చాలా కోపంతో ఉద్రేకుడైపోతాడు. "ఓ పాపి! ఓ ధర్మనాశనం చేసిన వాడా! నువ్వు దేవతల పట్ల నేరస్తుడువు కాబట్టి నేను నిన్ను తెల్ల కుష్ఠరోగంతో బాధపడి క్షీణించి హ్మ్. శపిస్తున్నానని చెప్పేసి ఆహ్, ఇంకోటి నీ భార్య నుండి గూడా వేరు చేస్తాను నిన్ను. నువ్వు కేవలం ఒక బాధే నీకు జీవన యొక్క లక్ష్యంగా ఉంటుంది. నీచమైన వాడా, ఈ స్థలం నుండి విడిచి వెళ్ళిపో అని జెప్పి ల్ ఇంకా దిగువ లోకాలకు వెళ్ళిపో అంటే ఈ తెలుసు గదా! దిగువ లోకాలంటే మనకి చాలా కఠినమైన నియమ నిబంధనలు, బాధలు మనకి ఆహ్, కఠినమైంది ఏంటంటే, ఈ భూలోకంలో గూడా కొన్ని దేశాలున్నాయండి. అంతటి కఠినమైన దేశం, ఆ దేశాల్లో పుట్టటం కన్నా ఇగ పుట్టటం గూడా అనుకోకూడదు మనం. ఎందుకంటే, ఎప్పుడైతే మనం సూర్యుడిని, చంద్రుడిని చూడలేమో, అటువంటి ప్రదేశాలు మనకి ఏ మానవ జీవితానికి సరిహైన ప్రదేశాలు కాదన్నమాట. ఒక దైనందిన జీవితంలో మనల్ని మనం ఇప్పుడు ఈ యొక్క సూర్యుని చూడటం ద్వారా చాలా ప్రయోగాలున్నాయి. అంటే ఉపయోగాలున్నాయి. చంద్రుడిని చూడటం గూడా చాలా ఉపయోగాలున్నాయి మనకి. ఇవన్నీ అనుభవించలేనటువంటి వారు మానవులే కాదు. సో, ఆయనేం జేస్తాడంటే అతని ఆహ్, ఇగ భార్యను వదిలిపెట్టేసి ఇగ వెళ్ళిపోతాడనమాట. అయితే ఒకరోజు ఆహ్, ఈ ఈ దిగువ లోకాలను అల్కాపూర్‌లోనే తిరుగుతూ ఉంటాడనమాట. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటాడు. అయితే ఆహ్, అరణ్యంలో ఉంటాడు భయంకరమైన. అక్కడ తినడానికి, తాగడానికి ఏమి దొరకవు. ఒకసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవు. చలి ఉంటుంది. ఇగ మనకి
కుష్ఠరోగంగా ముసలివాడైపోతాడు, క్షీణించిపోతాడు, రాత్రిళ్ళు నిద్ర ఉండదు. ఈ యొక్క బా ఈ ఈ దేహంలో ఉన్నటి బాధ, నొప్పితో. అప్పుడు శివుని మీద నమ్మకం ఉంటుంది ఆయనకి. సో, ఒకరోజు అతను పెద్ద పాపంతో మరి దానికి సంబంధించిన ప్రతిచర్యలతో సంబంధం పెట్టుకున్నప్పటికీ, అతని పూర్వ జీవితం తను చేసినటువంటి పావిత్ర్యం పావిత్ర్యం గురించి గుర్తు వస్తుంది. కొంతకాలం పర్వతాల మీదుగా మరియు మైదానాల మీదుగా తిరిగిన తరువాత చివరకు ఏం చేస్తాడంటే హిమాలయ పర్వత శ్రేణుల విస్తార ప్రాంతంలో మళ్ళీ అక్కడికి చేరుకుంటాడు. అక్కడ మహాత్ముడైన మార్కండేయ ఋషి కనిపిస్తారు. మార్కండేయ ఋషులు చాలా అతి శ్రేష్ఠులు, గొప్ప భక్తులు. ఆయనకి బ్రహ్మ యొక్క 7 రోజుల సమానంగా ఉన్న జీవితకాలం. బ్రహ్మ యొక్క 7 రోజులంటే బ్రహ్మకి ఒక రోజులో 2 కల్పాలుంటాయి. ఒక కల్ప అంటే సహస్ర చతుర్యుగాసు. హ్మ్. అట్లా సహస్ర చతుర్యుగాలంటే ఈ 4 యుగాలు 1000 సార్లు. అట్లా ఒక రోజులో 2000 సార్లు. అట్లా 2000 సార్లు అంటే 7 రోజులు. బ్రహ్మ యొక్క 7 రోజులు 14 అంటే అన్ని ఈ 14 7 రోజులు 14 14,000 యుగాలు అంటే అన్ని సంవత్సరాలు ఆయన జీవనం ఉంటుంది. సో, మార్కండేయ ఋషి తన ఆశ్రమంలో ప్రశాంతంగా కూర్చొని రెండో బ్రాహ్మ తేజస్సుతో కనిపిస్తాడన్నమాట. రెండో బ్రహ్మలా కనిపిస్తాడు మనకి మళ్ళీ. అయితే హేమమాలి చాలా పాపంతో ఉన్నట్లు భావించి అద్భుతమైన సన్యాసి నుండి మన మార్కండేయ ఋషిని అడుగుతారు. నమస్కారం చేసి శ్రేష్టమైన అన్ని ప్రార్థనలు సమర్పించినప్పుడు కుష్ఠరోగంతో బాధపడే హేమమాలిని పిలిచాడు. ఓ యాజ్ఞవస్తు, ఈ భయంకరమైన వ్యాధి పొందడానికి నీవు ఎటువంటి పాపకర్మలు చేశావంటే ఈయనన్ని వివరిస్తాడు. ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి. ప్రియమైన గురువు గారు, నేను ఈరోజు వారి సేవలో అపరాధం చేశాను. దాని ద్వారా నన్ను శిక్షించారు. సో, కానీ నేను నిర్లక్ష్యం చేసి శారీరక ఆతృత అనేది ఎప్పుడు ఉండకూడదండి. సో, నేను నా భార్యతో ఆనందంలో ఉన్నాను. నా యజమాని నా యొక్క ఈ లక్ష్యాలని, నా ఈ యొక్క భగవంతుని సేవను విడమర్చిపోయాను. నేను మీకు దొరికాను ఇప్పుడు. కానీ ఒక శుభ మానుని పొందాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు దయగలవారని విన్నాను. ఏదో ఒకటి మీరు నా యొక్క శ్రేయస్సు కోరి మీ హృదయంలో ఉన్నటువంటి గొప్ప భావనతో నన్ను విముక్తి చేయండి అని అడుగుతాడు. అప్పుడు సోమరసం గల మార్కండేయ ఋషి ఏం చేస్తారంటే, నీవు నన్ను దగ్గరకు అంటే నన్ను ఆచరించావు కాబట్టి నీకు ఒక ఉపవాస దినం చెప్తాను. నువ్వు ఆషాఢ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తే నీవు ఈ యొక్క భయంకరమైన శాపం నుండి తప్పించుకుంటావు అంటారు. అప్పుడు హేమమాలిని ఏం చేస్తారంటే కృతజ్ఞత నేలపై పడిపోయి సాక్షాత్ నమస్కారాలు చేసి ఇక మార్కండేయ ఋషి నుంచి నిలబడి అప్పుడు ఆయన వచ్చేసి ఆయన లేపేసి ఈ వ్రతాన్ని పాటించినప్పుడు ఈ ముక్తి పొందుతాడు. ఈ పాపాన్ని నుంచి రక్షింపబడతాడు అన్నమాట. సో, అందుకోసమే మనం కూడా ఈ ఏకాదశి పాటించటం కూడా ఎన్నో వందల వేల సంవత్సరాలు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ అదే విధంగా ఓకే, ఈరోజు ఏకాదశి చేశాను, పాపాలు తొలగిపోయాయి, మళ్ళీ చేస్తానని ఒక భావన చేస్తే ఏం కాదు, మళ్ళీ ఏకాదశి వస్తుంది కదా అని చెప్పేసి ఓకే తొలగిపోతుంది. కాకపోతే మనలో ఏమవుతుందంటే ఇంకా భక్తి అనేది ఇంకా త్వరగా పెంపొందుతుంది అన్నమాట. చాలా టైం పడుతుంది. మనకు కూడా అలవాటు అయిపోతుంది. మన ఈ యొక్క మెదడు కూడా చాలా తప్పుగా మనల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మనం. సో, ఏకాదశి అంటే చాలా గొప్పమైనది. సో, మనం సాధ్యమైనంత వరకు ఏకాదశిని పాటించి ఏకాదశి పాలన చేస్తూ రోజు పొద్దున్నే భగవత్ నామస్మరణం చేస్తూ భగవంతుని గురించి వారి యొక్క లీలల గురించి మనం వింటూ ఉండటం ద్వారా సో మనం డెఫినెట్ గా కృష్ణ పరమాత్మని దగ్గరకు మనం చేరుకుంటాం.
జయ యోగిని మహా ఏకాదశి మహాత్యం కి జై వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి హరే కృష్ణ ప్రభుజీ. మరి ఏకాదశి రోజు మామూలుగా టిఫిన్ అలాంటిది చేస్తాం అనుకో, అది సమర్పించొచ్చా కృష్ణకి? అది లేకుండా భగవంతునికి ఏకాదశి రోజే కాదమ్మా, ప్రతిరోజు సమర్పించాలి. మనం తినే ప్రతి ఒక్క వస్తువు, ఈవెన్ మనం తాగే జలం కూడా భగవంత్ అర్పణ చేసే మనం ఆస్వాదించాలి. ఏం చేస్తాం ఆ రోజు తీసుకొని ఒక భగవంతునికి ఆఫర్ చేసేసి, భగవంతునికి ఆఫర్ చేసి మనకి మనం తినే ఒక వస్తువులు తగలకుండా, ఎంగిలి అవ్వకుండా వాటిని ఆఫర్ చేసేసి మనం వాటిలో మిక్స్ చేసేసి వాటిని మనం పరిశుభ్రంగా శుభ్రపరిచి మొత్తం తుడిచిన తర్వాతకి మళ్ళీ మనం ప్రసాదాలు తీసుకోవాలి. అది కాదు ప్రభుజీ, ఏకాదశి ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ ఉంటది కదా, ఇంట్లో వాళ్ళకి చేస్తాము. అది ఆఫర్ చేయండి, ఆఫర్ చేసి ఇవ్వండి. అయితే ఉల్లిపాయలు ఎల్లిపాయలు చేయకూడదు. అదే అది లేకుండా పెడతాము. అది పెట్టొచ్చో పెట్టకూడదో ఏకాదశి రోజు? పెట్టొచ్చు. ఎందుకంటే మీలాగా వారు భక్తులు కాకపోయి ఉండొచ్చు, వాళ్ళకి టైం పడుతుంది కదా, సౌండ్ వస్తుంది ఏదో చాలా. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆషాఢ మాసం వైష్ణవ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు ఈ ఏకాదశి ఆషాఢ మాసం ఏకాదశి నుంచి అంటే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఏకాదశి ఏంటండి? ఇది వైష్ణవ మాసం, వైష్ణవ క్యాలెండర్ ప్రకారం ఇది ఆషాఢ మాసం ప్రభుజీ. అవును. ఈ ఏకాదశి మీరు ఇందాక చెప్పింది యామిని ఏకాదశి, ఆషాఢ యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి ఇది ఆషాఢ మాసంలో వస్తుంది అంటారు. అవును, ఈ యోగిని ఏకాదశి ఆషాఢ మాసంలోనే వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశం ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ కావాలా ప్రభుజీ? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనం యాక్చువల్గా ఏంటంటే సూర్యమానం చంద్రమానం అని ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేస్తాం, అమావాస్య ప్రభుజీ, అమావాస్య అది సూర్యమానం ప్రకారం. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఈ వైష్ణవులు మనం అందరం కూడా చంద్రమానం పాటిస్తాం ఏకాదశి నుంచి. కానీ ఏకాదశి నుంచి పాటించటం అది మన గొప్ప అదృష్టం అన్నమాట. ఏం చేస్తారంటే మనకి స్మార్తులు అమావాస్య నుండి పాటిస్తారనమాట. మనకి ఇప్పుడు ఏకాదశి నుంచి ఏకాదశి ఈ వ్రతం నుంచి పాటించడం ద్వారా మనకి ప్రతిఫలం ఎక్కువ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకో డౌట్, ఇప్పుడు ఇది వరకు మేము ఈ కృష్ణ దీనిలోకి రాకముందైనా ఇప్పుడు కూడా బయట తులసి కోట ఉంటది, ఆ తులసి మాతకి సూర్యుడి దగ్గర నీళ్లు అర్ఘ్యం ఇస్తాం అన్నమాట. అవునమ్మా, సూర్యుడికి. ఇప్పుడు సూర్యుడికి అని ఇవ్వాలా, భక్తి మాత బృందాదేవికి అని ఇవ్వాలి? ఎలా అర్ఘ్యం ఇద్దరికి ఇవ్వచ్చు కదా. ఓకే. అంటే సూర్య భగవానుడికి ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆరోగ్యము, శక్తి అనేది ప్రసాదించడం జరుగుతుంది. మనం దేహం ఖచ్చితంగా కొద్దిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా భగవంతుని సేవ చేయగలుగుతాం. అవును ప్రభుజీ. ఒకసారి ఇచ్చేటప్పుడే ఇట్లా సూర్యుడిని బృందాదేవిని తలుచుకోవచ్చా, లేకపోతే వేరువేరుగా సపరేట్ చేయాలి? తలుచుకోవచ్చు, ఏమవుతుంది. లేదంటే వేరువేరుగా సపరేట్ గా జస్ట్ ఒక 3 డ్రాప్స్ ఆఫర్ చేస్తే తప్పేం పోయింది సూర్య భగవానులకి. అంటే కృష్ణ అన్ని నేనే అంటారు కదా, అది కరెక్టా కాదా? కృష్ణ అన్ని నేనే అంటారు, కాకపోతే ఏదో డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. ఏదో కృష్ణ నేనే అన్నారు అన్ని, కాకపోతే మనకి ఇంకా ఆ భావన అనేది ఇంకా కలిగిందా లేదా, అది టైం పడుతుంది కదా. అన్నిటినీ కృష్ణ, ఏది చూసినా గానీ మనం కృష్ణుని చూడగలుగుతున్నామా? చిన్న చీమ పోతుంది, ఓకే, మనం ఏదో ఒక దాంట్లో చీమలు ఎక్కినాయి, ఎమ్మటే మనకు ఆ భావన కలుగుతుంది, అరే కృష్ణుడు ఇక్కడ కూడా ఉన్నాడని చెప్పేసి. లేదా చీమలు ఏంది అన్ని ఇసుకు పెడతానని చెప్పేసి వస్తుందా? అది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు ఆడవాళ్ళు సూర్యునికి ఆరోగ్యం ఇయ్యొద్దు అంటారు, అదొకటి నాకు డౌట్. ఇంకొకటి, ఏకాదశి రోజు తులసి మాతకు నీళ్లు పోయొద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే
ఈ రోజు శనగలు పెసర్లు మొలకలు చేసుకుంటాం కదా ప్రభుజీ, పల్లీలు శనగలు పెసర్లు అవి ఆ. తినొచ్చా ప్రభుజీ ఈ రోజు? ఈ 3 అమ్మా డౌట్లు చెప్పండి. మీరు ఫస్ట్ 3 డౌట్లు మీరు ఒక్కొక్కటి మళ్ళీ అడగాలి. మనం ఆడవాళ్ళు ఆర్గ్యం చేయొచ్చనంటే నేనేమన్నా అంటే ఆర్గ్యం చేయట్లేదు. మీరు భగవంతుడికి ఆఫర్ చేయండి. అంటే సూర్యుడికి భగవంతుడికి ఎదురుగా. సూర్య భగవంతుడికి ఆఫర్ చేయండి. వారికి మీరు ఉమ్, వాటర్ ఆఫర్ చేయండి, భక్తితో చేయండి. ఆర్గ్యం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే. తులసి మారానికి ఎందుకు చేస్తాం మనం? తులసి మారానికి చేయటం ద్వారా భక్తిలో మనకి ఇంకా చేయూతనిస్తారు, మనకి ఆ శక్తిని ఇస్తారు, భక్తి శక్తిని తులసి మహారాణి. ఉమ్, సో అదే విధంగా సూర్య భగవానుడికి ఏం చేస్తాం, వారు మనకి వెలుతురుని ఇస్తున్నారు, దాంతో పాటు శక్తిని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. జీవన దానికి జీవనానికి సంబంధించినటువంటి ఒక గొప్ప జీవనాధారం కల్పిస్తున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం సమర్పిస్తున్నాము. తప్పేముంది? ప్రభుజీ ఇంకొకటి అది క్లియర్ అయింది. కానీ తులసి మాతకు ఆదివారము ఏకాదశి రోజు నీళ్లు పోయొద్దని నేను నేను ఎక్కడ వినలేదమ్మా. మరి మనకి ఇక్కడ అదే ఆలోచించాలి. ఏది చేసినా కానీ భక్తికి కృష్ణుడికి సంబంధాన్ని అనువహించి చేయాలి మనం. అర్థమైందా? ఇది ఓకే. మనకి స్మార్తులు పెట్టినటువంటి ఈ నియమ నిబంధనలు ఉంటవి, వాటిని పాటించాల్సిన అవసరం లేదు. భగవంతునికి తృప్తి కలిగించేటువంటి ఎటువంటి సేవనైనా మనం నిశ్చితంగా ఖచ్చితంగా చేయవచ్చు. ఆదివారము ఏకాదశి పోయొచ్చు అన్నమాట. అమ్మ ఏకాదశి చాలా పవిత్రమైనది. అయితే ఏం చేయాలంటే మనం తులసి మహారాణి ఏకాదశి రోజు కాకుండా ద్వాదశి రోజు మనం అంటే వారు కూడా ఏకాదశి వ్రత చేస్తూ ఉంటారు కాబట్టి వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అంటే తులసిని తెంచటము అవన్నీ. అయితే మనం ఆ రోజు వాటర్ పోయడం, వాటర్ ఏముందమ్మా, వాటర్ తప్పే ఉంది, పోయొచ్చు కదా. ఆఫర్ చేయొచ్చు, ఆఫర్ చేయండి. ఒక మరిన్ని కాకపోతే జస్ట్ మనం నిర్జల ఏకాదశి రోజు చరణామృత తీసుకోకూడదు. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి చైతన్య మహాప్రభు చెప్తారనమాట. కొంతమంది ఏకాదశి నిర్జల ఏకాదశి ఉన్నప్పుడు నదీ స్నానానికి వెళ్తారనమాట. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, కళ్ళు ముక్కులు మూసుకొని నది లోపలికి మునిగిపోతావు, నన్ను ఎవరూ చూడట్లేదని చెప్పేసి ఒక గుక్క నీళ్ళు తీసుకొని మింగేసి పైకి వచ్చేసి నన్ను ఎవరు చూడలేదు, నేను ఏకాదశి నిర్జల పాటిస్తున్నాను అని చెప్పేసి చెప్తాను. అది అర్థమైందా? మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం తులసి మహారానికి భగవంతునికి ఆఫర్ ఇప్పుడు మనం భక్తులుగా చేసేటువంటి ఒక కార్యాన్ని ఆఫర్ చేయండి. ఆ ఒక్కరోజు కావాలంటే 3 డ్రాప్స్ వేయండి, ఇట్లా తప్పే ఉంది. ఇంకోటి అడిగారు మీరు, ఈ ధాన్యము మొలకలు, ఆ రోజు మొలకలు శనగలు పెసర్లు తినకూడదమ్మా ఏకాదశి రోజు. పల్లీలు తినొచ్చు, చిరుధాన్యాలు తినకూడదు. ఈ పల్లీలు తినొచ్చు. పల్లీలు మనకి ఈ బాదం పప్పు గాని జీడిపప్పు అవి తినొచ్చు. ప్రభుజీ సగ్గు బియ్యము అంటే అది పాలలో వేడి చేసి తీసుకోవచ్చా? సగ్గు బియ్యాన్ని ఉప్మా లాగా చేసుకోవచ్చు అమ్మా, ఉప్మా లాగా చేసుకోవచ్చు. సగ్గు బియ్యాన్ని ఉప్మా లాగా చేసుకొని ఈ ఆవాలు వేసుకోకుండా తినాలి. ఆవాలు మినపలు వేసుకుంటారు కదా, మన తాలింపు గింజల్లో ఒక జీరా ఒకటి, లైట్ గా మనకి అల్లం యాడ్ చేసుకొని మంచిగా అల్లం చేసుకుంటే బాగుంటుంది. మిరియాలు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోవచ్చు, సాయంత్రం లవణం వేసుకుంటే మంచిది. అది ఈ రోజు ఈ అయోడిన్ ఉప్పు కాకుండా ఏకాదశిని మంచిగా బాజాప్తుగా తినచ్చు. ఏకాదశి ప్రసాదాలు కూడా 100 రకాలు సృష్టించుకోవచ్చు. మనకి తెలిస్తే అసలు అనుకోవచ్చు మనం ఈ రోజు ఏకాదశి కావాలని కోరుకుంటాం అన్నమాట. ఏకాదశిలో మనకి ఇందాక చెప్పాను, కినోవా ఉంది, రాజగిరి ఆటా ఉంది, దాంతో పూరీలు చేసుకోవచ్చు. మంచిగా ఈ పల్లీల నూనె చేసుకొని పూరీలు చేసుకోవచ్చు. అస్సలు రాజాలాగా ఉండొచ్చు. పాలు కూడా తినచ్చు, పాలు తాగొచ్చు,
పాలు బెల్లము కానీ పెరుగు అటుకులు తినకూడదు కదా ప్రభుజీ? అటుకులు అటుకులు తినకూడదు అది కదా? తినకూడదు. ఓకే పెరుగు ప్రభుజీ, పెరుగు పెరుగు తినొచ్చు, పెరుగు తినొచ్చు. షుగర్ వాడచ్చా ప్రభుజీ? షుగర్ షుగర్ వాడకూడదా? వాడచ్చు, కాకపోతే అమ్మా ఈ వైట్ షుగర్ కన్నా ఇంకోటి బ్రౌన్ షుగర్ అని ఒకటి ఉంటుంది, అది కానీ బెల్లం కానీ యూజ్ చేయండి. ఆల్టర్నేటివ్ గా ఏమవుతుందంటే నార్మల్ గా ఈ వైట్ షుగర్ వాళ్ళు బోన్స్ మిక్స్ చేస్తారు అనమాట, ఆరోగ్యానికి కూడా మంచిది కాదనమాట ఓకే ప్రభుజీ, హరే వైట్ కృష్ణ. షుగర్. కొద్దిగా బ్రౌన్ షుగర్ కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది, అంటే మనకు అలవాటు లేదు. బాగుంటుంది బ్రౌన్ షుగర్ కూడా ఆరోగ్యానికి. అరికెలు అంటే అరికెలు ధాన్యం కదా ప్రభుజీ, చిరుధాన్యాల కింద వస్తది కదా. అవి తినకూడదు. అదే ఆ, ప్రభుజీ ఇందాక ఏదో ఆట చెప్పారు, ఏది ప్రభుజీ? రాజగిరి ఆట అని సామా రైస్ రాజగిరి. ఉంటుంది, సామా రైస్ ఉంటుంది, అది సామ తినొచ్చు. రైస్ తినొచ్చా ప్రభుజీ? సామా రైస్ తినొచ్చు. అంటే సామలు కూడా చిరుధాన్యం కాదా ప్రభుజీ? అది ఎక్స్క్యూజ్ మీ, చిరుధాన్యమే కానీ ఏకాదశికి తినొచ్చు అనమాట. సామలు తినొచ్చు. ఓకే. సామా రైస్, సామలు కాదు, సామా రైస్ అనే ఒకటి ఉంది. అంటే సామలు వేరు, సామ రైస్ వేరా ప్రభుజీ? ఎక్స్క్యూజ్ మీ కృష్ణ. అవి ఎక్కడ దొరుకుతాయి ప్రభుజీ?